వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం టీజీపీఎస్సి గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకాలు అనేది కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. దానిలో భాగంగా విష్ణు ఐఏఎస్ అకాడమీ డైలీ ఒక స్కీమ్కి సంబంధించిన వీడియోను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 500 రూపాయలకే గ్యాస్ సబ్సిడీ పథకం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టడం ఎప్పుడు జరిగింది, దాని అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం అనేది అత్యంత ప్రధానమైనది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా 3 ఉప పథకాలు ఉన్నాయి. మొదటిది 2500 రూపాయలు మహిళలకు పెన్షన్, రెండవది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. దానిలో భాగంగా మూడో అంశం ఏంటిదంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం. దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఏ స్కీమ్ చదివినా ఫస్ట్ ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, క్వశ్చన్స్లో ఇవి పదే అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టింది 2024 ఫిబ్రవరి 27 నాడు. 2024 ఫిబ్రవరి 27 నాడు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం అయిన బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ మనం పథకం చదువుతున్నప్పుడు క్వశ్చన్ మనమే ఫ్రేమ్ చేసుకోవాలి. ఆ పథకానికి సంబంధించిన డేటు 2024 ఫిబ్రవరి 27 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడికి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంశం ఏంటిది అని అంటే ఏ పథకానికి అయినా గైడ్లైన్స్ ఉంటాయి, మార్గదర్శకాలు. ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకానికి మార్గదర్శకాలను రూపొందించింది ఎవరు అని అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, పౌర సరఫరాల శాఖ కమిషనర్, వీరిద్దరి ఆధ్వర్యంలో జీవో నంబర్ 2 విడుదల చేయడం జరిగింది. దేనికి సంబంధించి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన వ్యక్తులు ప్రిన్సిపల్ సెక్రటరీ, పౌర సరఫరాల శాఖ కమిషనర్, వీరిద్దరి ఆధ్వర్యంలో జీవో నంబర్ 2తో మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది 500 రూపాయలకు సబ్సిడీ పథకం సంబంధించి. అయితే ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా పొందుపరిచిన అంశాలు ఏంటేంటివి అని అంటే ఈ అంశాల్లో భాగంగా ముందుగా 900 రూపాయలకు ఇప్పుడు ప్రస్తుతం ధర అంటే ఈ పథకం ప్రవేశపెట్టిన నాటికి గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంది, 950 రూపాయలు ఉంది. 950 రూపాయలు మొదటగా ఎవరైతే లబ్ధిదారుడు గ్యాస్ సిలిండర్ పొందాలనుకుంటున్నారో ఈ 500 రూపాయల సబ్సిడీ పథకానికి అర్హత కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ముందుగా ఏం చేయాలి అని అంటే పథక ప్రారంభంలో 950 రూపాయలు చెల్లించాలి. ఈ 950 రూపాయలు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ తోటి ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ స్కీము ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే ఏ అనే ఒక లబ్ధిదారుడు 950 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ ఏ రోజు 2024 ఫిబ్రవరి 27 నాడు ప్రారంభించే సమయానికి గ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయలు ఉంది. ఈ ఏ అనే ఒక లబ్ధిదారుడు 950 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్ ఏ నెలకు ఆ నెల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి సబ్సిడీ ఎంతైతే లబ్ధిదారులకు సబ్సిడీ అందించాలనుకుంటుందో ఆ సబ్సిడీని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో జమ చేస్తే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వారు డైరెక్ట్ ఏ అనే ఒక వ్యక్తికి ఆన్లైన్లో డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాలకు సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది. సబ్సిడీ మొత్తం అంటే ఇప్పుడు 950 రూపాయలు సిలిండర్ ధర, మనకు ప్రభుత్వం ఎంతకి ఇస్తుంది, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ధర అని మనకి పథకం ప్రవేశపెట్టింది. మిగిలిన 450 రూపాయలు ఎవరు ఇవ్వాలి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వారు ఏ అయినా ఒక పర్సన్కు 450 రూపాయలను వీరి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రారంభంలో పథకం ప్రవేశపెట్టిన ప్రారంభంలో ఇలాంటి ప్రొసీజర్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఏ అనే ఒక లబ్ధిదారుడు ఎవరైతే 500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హత కలిగి ఉన్న వ్యక్తి ఏ అనే ఒక వ్యక్తి ఉన్నారో అతను పథక ప్రారంభంలో ఏం చేయాలి అని అంటే 950 రూపాయల గ్యాస్ సిలిండర్ ధర ఉంటే మొత్తం 950 రూపాయలు చెల్లించాలి.
చెల్లించిన తర్వాత ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా ఏం చేస్తుంది అని అంటే, గవర్నమెంట్ ఈ పథకాన్ని ఎవరి ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేస్తుంది? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ గవర్నమెంట్ ఏవైతే లబ్ధిదారులు ఉన్నారుగా, ఈ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సబ్సిడీని ఏ నెలకు ఆ నెల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి జమ చేయడం జరుగుతుంది. అమౌంట్ని ఎప్పటికప్పుడు పంపిస్తే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ వారు లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తారు. ఇక్కడ 950 రూపాయలలో 500 రూపాయల సబ్సిడీ, అంటే 500 రూపాయల సిలిండర్ ధర పోగా మిగిలిన 450 రూపాయలు వీరి ఖాతాలోకి జమ చేస్తారు. ఇది పథక ప్రారంభంలో ఇలాంటి ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే, ఇలా ఒక వ్యక్తి లబ్ధిదారుడు 500 రూపాయలు ఇచ్చి సిలిండర్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని ప్రభుత్వము మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఈ 500 రూపాయలకే డైరెక్ట్ గ్యాస్ సిలిండర్ చెందేలా ఎవరి ద్వారా, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి యొక్క శాఖల సమన్వయం ద్వారా డైరెక్ట్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది అని అంటే, ఆర్థిక శాఖ మరియు పౌర సరఫరాల శాఖ సమన్వయంతో ఈ ప్రొసీజర్ కాకుండా తర్వాత పథకంలో భాగంగా నెక్స్ట్ వచ్చే అంశం ఏంటిదంటే, ఏ అనే ఒక పర్సన్ లబ్ధిదారుడు 500 రూపాయలు చెల్లించి డైరెక్ట్ గ్యాస్ సిలిండర్ తీసుకునే వెసులుబాటును మన పథకంలో భాగంగా తీసుకురావడం జరుగుతుంది. మొదట్లో ఇలాంటివి చేర్చి ఇలా ఒక లబ్ధిదారుడు 950 కట్టి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి 450 రూపాయల సబ్సిడీ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్థిక శాఖ మరియు పౌర సరఫరాల శాఖ సమన్వయంతో ఏ అనే ఒక లబ్ధిదారుడు డైరెక్ట్ 500 రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ను తీసుకోవడం జరుగుతుందనే అంశాలను మనకి పథకంలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ పథకానికి అర్హత ఎవరు కలిగి ఉన్నారు, అసలు ఎవరు లబ్ధిదారులు? మనం ప్రజాపాలన కార్యక్రమం అని ఒక మాట మాట్లాడుకున్నాం. ప్రజాపాలన దరఖాస్తు ఫారం అని కూడా మనం అంశాలు చర్చించినాం. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో వార్డుల వారీగా గ్రామ సభలు నిర్వహించి, గ్రామాలలో గ్రామ సభలు, పట్టణాలలో సభలు నిర్వహించి వారి యొక్క అర్హత కలిగిన లబ్ధిదారుల దరఖాస్తు ఫారాలను తీసుకొని ఎవరు అర్హత కలిగి ఉన్నారు, ఎవరు అర్హత కలిగి లేరు అని చెప్పి మండలానికి 2 గ్రూపులుగా డివైడ్ చేస్తే డిప్యూటీ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ సభలు నిర్వహించి లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించడం జరిగింది కదా. ఈ అభయహస్తం 6 గ్యారెంటీల్లో భాగంగా లబ్ధిదారుల సమాచారాన్ని తీసుకొని దానిలో భాగంగా మహాలక్ష్మి పథకంలో ఈ దరఖాస్తు ఫారాలను కూడా తీసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి 500 రూపాయలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన దరఖాస్తులు కూడా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తీసుకోవడమే జరిగింది. ఇది నెక్స్ట్ ఈ దరఖాస్తు ఫారానికి సంబంధించి ఎలాంటి వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్నారు? వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి, వైట్ రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు కలిగి ఉండి, మనకి రెగ్యులర్గా మన ఇళ్లలో గ్యాస్కి సంబంధించి ఒక గ్యాస్ బుక్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం గ్యాస్ బుక్ చేసిరా అని మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. ఆ గ్యాస్ బుక్ చేయడం కోసం గ్యాస్ కనెక్షన్ నంబర్ ఒకటి ఉంటుంది కదా. ఈ వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ నంబర్, ఈ 3 ఉన్న వ్యక్తులు ఎవరైతే బిలో పావర్టీ లైన్కి అర్హత కలిగి ఉంటారో, బీపీఎల్ ప్రజలు, అదే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తులు సమర్పించిన వారిలో అర్హత కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారునికి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ నంబర్ ఇవి 3 ఉంటే ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హత కలిగి ఉంటారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నంబర్ ఉండి కూడా అర్హత కలిగిన లబ్ధిదారులో వారి పేరు రాకపోతే వారు ఏం చేయాలి అంటే, వారి మండలంలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి ఒక ఫిర్యాదు ఇవ్వాలి. ఏమని ఫిర్యాదు ఇవ్వాలి అంటే, మాకు వైట్ రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంది, ఈ పథకానికి మేము అన్ని స్థాయిలో ఎలిజిబిలిటీ మాకు ఉన్నది, మేము బీపీఎల్ ప్రజలము, మాకు వైట్ రేషన్ కార్డు ఉంది కాబట్టి మాకు గ్యాస్ కనెక్షన్ యొక్క లబ్ధిదారుల జాబితాలో మమ్మల్ని చేర్చండి అని ఒక ఫిర్యాదు ఇస్తే వారిని గ్యాస్ కనెక్షన్ సంబంధించిన అంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారుల్లో వారు ఫిర్యాదు చేసుకున్న వాళ్ళను ఎంపీడీఓ ఆఫీస్లో, డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్లో వారి యొక్క వివరాలను పరిశీలించి ఆ లబ్ధిదారుల జాబితాలో వాళ్ళని చేర్చడం జరుగుతుంది. అయితే రాష్ట్రం మొత్తంలో ఈ 90 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 90 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు ఉంటే ఈ 90 లక్షల మందిలో 64 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయంట. 90 లక్షల మందిలో 64 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 64 లక్షల మందిలో రెగ్యులర్గా గ్యాస్ బుక్ చేస్తున్న వాళ్ళు, అందులో వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నంబర్ ఉండి రెగ్యులర్గా గ్యాస్ సిలిండర్స్ తీసుకుంటున్న వ్యక్తులు 40 లక్షల మంది. అంటే సరైన వివరాలు ఉండి
రెగ్యులర్గా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండి రెగ్యులర్గా గ్యాస్ బుక్ చేస్తున్న వ్యక్తులు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా గ్యాస్ నంబర్ ఉన్న వ్యక్తులు ఎలాంటి లోపాలు లేకుండా లబ్ధిదారులు ఎవరైనా ఉంటే 40 లక్షల మంది ఉన్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మందికి వైట్ రేషన్ కార్డు ఉంటే అందులో 64 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ 64 లక్షల మందిలో 40 లక్షలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలు, సరైన వివరాలు ఉన్నాయి. మొదటి దశలో భాగంగా ఈ 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సచివాలయమైన బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి 2024 ఫిబ్రవరి 27 నాడు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ప్రారంభ తేదీ, ఎవరు ప్రారంభించరు, ఎక్కడ ప్రారంభించరు, ఎలిజిబిలిటీ ఏంటేంటిది, వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ నంబరు. మొత్తంగా 90 లక్షల మంది రేషన్ కార్డు కలిగి ఉంటే అందులో 64 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్స్ ఉంటే 40 లక్షల మందికి ఈ పథకంలో భాగంగా మొదటి ఫేజ్లో ఈ 40 లక్షల మందికి పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. తర్వాత రాష్ట్రంలో ఉన్న అందరి లబ్ధిదారులకు ఈ పథకంలోకి తీసుకురావడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. పథకం ఏంటిది? మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉన్న 500 రూపాయలకు ఉచిత గ్యాస్ పథకము. ఎప్పుడు ప్రారంభించరు? 2024 ఫిబ్రవరి 27. ఇది చూసుకోవాలి. ప్రారంభించింది ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ? తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో. ఈ జీవో నంబర్ 2 ఇది కూడా చూసుకోవాలి. జీవో నంబర్ 2 అంటే ఏ పథకానికి అయినా మార్గదర్శకాలు, గైడ్ లైన్స్ రూపొందించడం జరుగుతుంది. ఈ మార్గదర్శకాలకు సంబంధించిన జీవో ఏంటిది? జీవో నంబర్ 2. ఇది ఎవరు విడుదల చేసిరు? ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. దీనిలో ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఈ పథకంలో ఏ విధంగా వర్తింపజేస్తారు. మొదట పథకానికి సంబంధించి సిలిండర్ ధర ఆ రోజు నాటికి 950 రూపాయలు ఉంటే మొత్తంగా చెల్లించాలి. తర్వాత సబ్సిడీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ఏంటిది? ఆర్థిక మరియు పౌర సరఫరాల శాఖ సమన్వయంతో ఈ ప్రొసీజర్ అంతా లేకుండా లబ్ధిదారుడు డైరెక్ట్ 500 రూపాయలు చెల్లించి గ్యాస్ సిలిండర్ అనేది సబ్సిడీ రూపంలో పొందడం జరుగుతుంది అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ పథకం ఏంటిది మనకి అంటే రైతు నేస్తం కార్యక్రమం. రైతు నేస్తం కార్యక్రమం ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటే వ్యవసాయ రంగంలో అనగా వ్యవసాయంలో విస్తరణ కార్యకలాపాలను బలోపేతం చేయడము, రైతులకు నూతన సాంకేతిక వ్యవసాయం పైన అవగాహన కల్పించడం. నూతన సాంకేతిక వ్యవసాయం పైన అవగాహన అని అంటే రైతులకు ఎప్పటికప్పుడు వారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలి. అదేవిధంగా ఈ మధ్యలో చూస్తున్నాము డ్రోన్ల ద్వారా రైతులు పెస్టిసైడ్స్ అనేది వ్యవసాయ పంట పొలాలలో డ్రోన్ల నుంచే మనం పంటల పొలాల్లో మందులు చల్లడం జరుగుతుంది. ఈ అంశాలు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉండాలి, సాంకేతిక వ్యవసాయం పైన అవగాహన కల్పించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారు పేర్కొన్నారు. ప్రారంభించామని పేర్కొన్నారు కానీ ప్రారంభిస్తున్నాము అని పేర్కోలేదు. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయిన వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటన మాత్రమే చేసిరు కానీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది తుమ్మల నాగేశ్వరరావు గారు కాదు. ప్రారంభించింది ఎవరు అని అంటే రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని 2024 మార్చి 5న సచివాలయం నుంచి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు ప్రారంభించడం జరిగింది. ఈ 2 అంశాలు చూసుకోవాలి. రైతు నేస్తం కార్యక్రమం గురించి ప్రకటన చేసిందేమో వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ రైతు నేస్తం కార్యక్రమంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, సంస్కరణలు ఏంటివి అని అంటే రైతు వేదికలు అనే ఒక ప్రస్తావన వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 5,000 ఎకరాలను ఒక క్లస్టర్గా విభజించి ఈ క్లస్టర్ యొక్క బాధ్యతలు వ్యవసాయ విస్తరణ అధికారి అనగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఈ 5,000 ఎకరాల క్లస్టర్కి బాధ్యతగా అతన్ని నియమించి ఈ 5,000 ఎకరాల ఆధ్వర్యంలో ఒక రైతు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతు వేదికలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 2,601 ఉన్నాయి.
ఒక రైతు వేదిక ఆధ్వర్యంలో ఎంత 5,000 ఎకరాలకు సంబంధించిన ఒక క్లస్టర్ ఉంటుంది. ఈ క్లస్టర్ యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నారు? వ్యవసాయ విస్తరణ అధికారి తీసుకున్నాడు. ఈ వ్యవసాయ విస్తరణ అధికారి ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ యొక్క నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి ఈ 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 2,601 రైతు వేదికలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతు వేదికల ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగం అనేది జరగలేదు. ఈ రైతు వేదికలను మనము ఉపయోగించుకొని రైతులకు మనం ఎప్పటికప్పుడు సాంకేతిక వ్యవసాయ పద్ధతులను ఏ విధంగా అవలంబించాలి, వారికి సలహాలు సూచనలు ఇవ్వడము, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు వారు ఏ పంటలు వేయాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించాలి, వీరికి నాణ్యమైన సలహాలు ఇవ్వడం కోసము అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరి అనుసంధానం చేసి రైతులందరినీ సంఘటితం చేసి వారికి వ్యవసాయంలో అధిక లాభాలు చేకూర్చే ప్రయోజనము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. దానిలో భాగంగా తీసుకొచ్చిందే రైతు నేస్తం కార్యక్రమం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటన వెలువర్చడం జరిగింది. ఇవి ఎప్పుడు ప్రారంభించారు? 2024 మార్చి 5 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు దీనిలో భాగంగా తీసుకొచ్చిన అంశాలు ఏంటిదంటే వ్యవసాయంలో లాభసాటి ధరలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, అధిక ఉత్పాదకత, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం లాంటి అంతిమ లక్ష్యాన్ని సాధించడం కోసం రైతులకు సమూహాలుగా సంఘటితం చేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో నూతన వ్యవసాయ పద్ధతులను, ఏ విధంగా పంటలు వేయాలి, ఏ విధంగా పెస్టిసైడ్స్ ఉపయోగించాలి, రైతులకు లాభసాటి ధరలు ఎలా రావాలి, మార్కెటింగ్ సౌకర్యాలు అన్ని విధాలుగా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడము, అంతిమ లక్ష్యం ఏంటిది? రైతులకు లాభాలు రావాలి. రైతులకు లాభసాటిదాయకమైన లాభాలు రావాలి అని అంటే వాటికి సంబంధించిన సంస్కరణలన్నిటిని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే రైతు నేస్తం కార్యక్రమం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అనగా ఈ కార్యక్రమం ప్రారంభించే నాటికి మేము తెలంగాణలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఇప్పుడు అయితే 110 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉన్న రైతు వేదికలను వీడియో సిస్టమ్ ద్వారా అనగా ఆన్లైన్ వీడియో సిస్టమ్ ద్వారా మేము కనెక్షన్ చేసి వీరికి రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఉగాది వరకు ఈ కార్యక్రమం ప్రారంభించిన తరువాత వచ్చే ఉగాది వరకు తెలంగాణలో ఉన్న అన్ని రైతు వేదికలో 2,601 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం కోసం రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ప్రాజెక్టును కూడా ప్రభుత్వం ఆమోదించినట్లు తెలపడం జరిగింది. ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అంటే ఏంటిది అని అంటే తెలంగాణలో ఉన్న మొత్తం రైతు వేదికలు 2,601లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసి వారికి వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అగ్రికల్చర్లో ఎలాంటి పంటలు వేయాలి, సీజన్కి తగ్గట్టు ఏ పంట వేయాలి, ఎలాంటి మందులు ఉపయోగించాలి, పెస్టిసైడ్స్ ఎలాంటివి ఉపయోగించాలి, ఏ పురుగుకు ఏ మందులు వాడాలి, అప్డేటెడ్ ఏమైనా ఉన్నాయా, హైబ్రిడ్ విత్తనాలు ఏమున్నాయి, ఇలాంటి సలహాలు సూచనలు రైతులకు శాస్త్రవేత్తలకు మధ్యలో ఈ రైతు వేదికలు అనేది వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తూనే ఉంటుంది. అదే విధంగా వ్యవసాయ మార్కెటింగ్ కూడా అనువుగా ఉండేటట్లు ఎలాంటి పద్ధతులు అవలంబించాలి, అన్ని రకాల సలహాలు ఇలాంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు తెలియజేయడమే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము. వచ్చే ఉగాది వరకు అనగా ఈ ప్రారంభించిన నాటి నుంచి వచ్చే ఉగాది వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ తీసుకొచ్చి రైతులకు ఇలాంటి సదుపాయాలు మేము కల్పించినట్లు తెలిపారు. ఎవరు? వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం డిజిటల్ కార్యక్రమం కోసం తీసుకొచ్చిందే రియల్ టైమ్ సొల్యూషన్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ అనే ఒక ప్రాజెక్టును కూడా ప్రభుత్వం అనేది ఆమోదించినట్టు తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం ఏం చూసుకోవాలి? ఇప్పుడు డేట్ 2024 మార్చి 5 డేట్ చూసుకోవాలి. ఎవరు ప్రారంభించారు? రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. ఈ ప్రకటనను ఎవరు వెలువరిచారు? వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు. ఈ అంశాలను చూసుకోవాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.